నేను స్వప్న. ఇక ఫర్ ద పీపుల్ చూద్దాం. ఏపీలో అక్రమ రేషన్ బియ్యం మాఫియా సంచలనంగా మారింది. వందల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్రం దాటి దేశ విదేశాలకు ఎగుమతవుతుంది. ఇదంతా గత వైసీపీ హయాంలోనే జరిగింది అని కూటమి నేతలు బల్లగుద్ది చెప్తున్నారు. కానీ దీనిపై వైసీపీ ఖండిస్తుంది. మా హయాంలో అసలు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా కాలేదని, మీ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుందని అంటున్నారు. వాళ్లపై వీళ్ళు, వీళ్లపై వీళ్ళు ఇలా ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ ఆరోపణలతో అయ్యేదేమీ లేదు. కానీ ఇప్పటి వరకు ఎంత బియ్యం అక్రమ రవాణా అయ్యింది అనేది, ప్రజల సొమ్ము ఎంతవరకు వెళ్ళింది అనేది ప్రశ్నార్థకం. ఇక్కడ ఎవరి డబ్బులు పోలేదు, ప్రజాధనమే వ్యర్థమైంది. అప్పట్లో దోచుకున్న వారు బాగానే ఉన్నారు, ఇప్పుడు దండుకుంటున్న వారు బాగానే ఉన్నారు. మధ్యలో లాస్ అవుతుంది మాత్రం జనం. ఇక మొత్తానికి రేషన్ బియ్యం గురించి గత కొంతకాలంగా మనం వింటూనే ఉన్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాదెండ్ల మనోహర్ దీనికి సంబంధించి ఆయన రైడ్స్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరికిన పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాకినాడ పోర్టుకు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళటం, షీజ్ ద షిప్ అంటాం, అక్కడ అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని అంటే రేషన్ బియ్యాన్ని అక్కడ సీజ్ చేయడం జరిగింది షిప్తో పాటు. అయితే ఇక్కడ ఒక మిషన్ అనేది తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం. షీజ్ ద రైస్ అనే ఒక మిషన్ అయితే తీసుకొస్తున్నారు. దీనిలో ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇలా అక్రమంగా రవాణా అవుతున్నాయో వాటన్నిటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఇందులో కారకులైన వారిపైన కేసులు ఫైల్ చేయడం కానీ, తగిన చర్యలు తీసుకోవటం కానీ దీని ప్రధాన ఉద్దేశం. అయితే కాకినాడ పోర్టుని ఎప్పుడైతే సీజ్ చేశారో, అక్కడ ఎప్పుడైతే నిఘాని పటిష్టం చేశారో, ఇలా దండుకుంటున్న వారు, ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేస్తున్నవారు, ఈ మాఫియాలో ఉన్నవారు అందరూ కూడా వారు రూటు మార్చుకున్నారు. అంటే విశాఖ కేంద్రంగా, అంటే విశాఖ పోర్టు కేంద్రంగా మళ్ళీ ఇదే దందాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా 483 మెట్రిక్ టన్నుల రైస్ని పట్టుకున్నారు. ఇది సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఒక పోర్టులో మీరు ఆపగలిగారు, మరి మమ్మల్ని ఇంకెక్కడైనా మీరు ఆపగలుగుతారా అంటూ ఒక కూటమి ప్రభుత్వానికి ఇక్కడ సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు కాకినాడ పోర్టులో ఆపగలిగారు, ఇది కాకపోతే ఇంకొకటి రేపొద్దున కృష్ణపట్నం అవ్వచ్చు, ఈరోజు విశాఖ అయింది. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ బియ్యం దందాన్ అనేది మేము కొనసాగిస్తున్నామని అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి రైతులకు మద్దతు ధర ఇచ్చి 43 రూపాయలకు ధాన్యాన్ని కొంటుంది. కొన్న తర్వాత వాటిని 2 రూపాయలకి, అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రతి ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదు, అందరూ సంతోషంగా ఉండాలనే నేపథ్యంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి వివిధ రూపాల్లో ఈ పథకం అనేది కొనసాగుతూనే ఉంటుంది. 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి తీసుకొని ఈ పథకాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు, అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. ఇది మొత్తం కూడా మధ్యతరగతి వాళ్ళు, అలాగే పై స్థాయిలో ఉన్నవారు కట్టిన ట్యాక్సుల దగ్గర నుంచి కూడా ఈ బియ్యాన్ని కూడా పేదలకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ట్యాక్సులు అంటే ప్రజాధనం అని చెప్పాలి. ఇదంతా కూడా దుర్వినియోగం అవుతుంది. ఈ బియ్యాన్ని 60 నుంచి 70 రూపాయల వరకు ఆఫ్రికాలో అమ్ముకుంటున్నారు. దీనికి ప్రధాన కారకుడు ద్వారంపూడి అని కూడా చెప్తున్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో కాకినాడ ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అందులో కర్త కర్మ క్రియ అన్ని ఆయన దండుకోవడం మానేయాలి. ఫస్ట్ కింద స్థాయి నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి, కేవలం నా మీద అన్న మాత్రాన వచ్చేది ఏమీ లేదంటూ కూడా ఆయన సంచలనమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నుంచి అలాబక్షి గారు ఉన్నారు, అదేవిధంగా వైసీపీ నుంచి రమేష్ గారు ఉన్నారు. నమస్కారం అండి. మరి కాసేపట్లో మనకి జనసేన నుంచి హేమంత్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ గారు యాడ్ అవుతారు. నమస్తే అండి. ముందుగా రమేష్ గారు కాకినాడ పోర్టు నమస్కారం అండి. కాకినాడ పోర్టు దగ్గర రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు, షీజ్ ద షిప్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీని మీద ఉక్కు పాదం మోపుతామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న నేపథ్యంలో మంచి కార్యాచరణ చేస్తున్నారు అనుకునే లోపే, పటిష్టమైన చర్యలు ఇక్కడ తీసుకుంటున్నారు అని అనుకునే లోపే మళ్ళీ ఇదంతా విశాఖకు చేరింది, విశాఖ పోర్టుకు వెళ్ళిపోయింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం కనిపిస్తుంది? కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందా, లేకపోతే ఈ మాఫియా చేసే వాళ్ళు ఏదైనా పర్వాలేదు, తగ్గేది లేదు, మమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ ముందుకెళ్తున్నారా? ఏమనుకోవచ్చు? స్వప్న గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, గతంలో నాదెండ్ల మనోహర్ ఆయన మంత్రిగా ఎలక్ట్ అయిన తర్వాత జూలై నెలలో రైడ్ చేసినప్పుడు, ఇదిగో ఇప్పుడే మేము మొట్టమొదటి రైడ్ చేయడం జరిగింది, వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం, ఈ చర్యలు అనేవి అసలు పీడిఎస్ రైస్ అనేది
మాఫియా జరగకుండా చూస్తామని చెప్పి ఆయన జూలై నెలలో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన తూర్పుగోదావరి జిల్లాలో నల్లజర్ల గ్రామంలో కూడా రైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన తర్వాత కూడా ఈ పీడిఎస్ రైస్ అనేవి సీపోర్ట్ లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్లే ముందు కలెక్టర్ గారు సుమారు 650 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. మరి ఆయన ఇన్ని నెలల పాటు 6 నెలల పాటు ఎవరి మీద ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏ అధికారులకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే పౌర సరఫరాల అధికారులకు ఆయన ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రేషన్ దందా అనేది జరిగేది గ్రామ స్థాయిలో ఉన్న బెనిఫిషరీ దగ్గర నుంచి రేషన్ షాప్ డీలర్ రేషన్ బియ్యం కొంటా ఉంటారు. రేషన్ షాప్ డీలర్ కొన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రైస్ మిల్లర్స్ కొంటారు. రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఆ మిల్లో పాలిష్ పట్టిన తర్వాత మళ్ళీ అవి పట్టుకుని వెళ్ళి పోర్టు దాకా వివిధ రూపాల్లో అక్కడ వివిధ మార్గాల్లో అక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటది. క్షేత్రస్థాయిలో పుండు ఎక్కడుందో అక్కడ మందు అనేది వేయకుండా క్షేత్రస్థాయిలో ఈ పీడిఎస్ రైస్ యొక్క మాఫియాని ఆపకుండా ఈ మాఫియాని ఆపడం అనేది ఎక్కడా కూడా ఎవరి తరం కాదు. ఎందుకంటే వివిధ చెక్ పోస్టులను దాటుకుని వివిధ అధికారులను దాటుకుని రకరకాల ఎంఆర్ఓలు, సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్, పోలీసులు, కస్టమ్స్ అధికారులు వాళ్ళందరినీ దాటుకుని మొన్న షిప్ లో లోడ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి సీజ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు వచ్చి సీజ్ ద షిప్ అన్నారు. మరి ఇంత షిప్ లో సీజ్ అయిపోయే వరకు ఎవరి వైఫల్యం ఉన్నట్టండి? కూటమి ప్రభుత్వ వైఫల్యం కదా, అధికారుల వైఫల్యం కదా? క్లియర్ గా ఇక్కడ మనందరికీ అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం పీడిఎస్ రైస్ మాఫియాని అరికట్టడంలో ఫెయిల్ అయింది అనేది క్లియర్ గా మనకు అర్థమవుతున్న విషయం అండి. వీళ్ళందరూ కూడా ఎంతసేపు చెప్తుంది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రేషన్ మాఫియా అనేది వేళ్లునిగిపోయింది, దాన్ని మేము కంట్రోల్ చేయాలంటే కొంత టైం పడుతుంది, ఇప్పటికిప్పుడు మేము కంట్రోల్ చేయడానికి మేము చేస్తున్న చర్యలే వాటికి నిదర్శనం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది వేళ్లునిగిపోయింది అని చెప్పడం వీళ్ళు పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫుడ్ ఫర్ వర్క్, పనికి ఆహార పథకం అని చెప్పి ఆ రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిందండి. ఎవరైతే పనికి వస్తారో వాళ్ళందరికీ కూడా రైస్ ఇచ్చే విధంగా ఆ రోజుల్లో స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది. స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ రోజుల్లోనే 4 మినిస్టర్స్ మీద విపరీతమైన ఆ బియ్యాన్ని తరలించేశారు అని చెప్పి రకరకాల అభియోగాలు, ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళలో ముఖ్యంగా కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, నాటి మాజీ మంత్రులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, కేఈ ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి తెలంగాణ ఆయన అయితే బియ్యం రెడ్డి గారు అని చెప్పి ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా రకరకాలుగా అసెంబ్లీలో కూడా కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదే కొత్తపల్లి సుబ్బారాయుడు గారి విషయంలో బియ్యం కలెక్టర్ గారు ఆ రోజున పూనం మాలకొండ గారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ఉండేవాళ్ళు. ఆవిడ సీజ్ చేస్తే ఆ బియ్యం కాదు రెండో రోజుకే ఒడ్లుగా బియ్యం లారీలు ఒడ్లుగా మారిపోయిన పరిస్థితులు ఆ రోజుల్లోనే ఉన్నాయి. అంటే కేవలం ఆ రోజుల్లోనే పనికి ఆహార పథకం బియ్యాన్ని పక్కదోవ పట్టించి వాళ్ళు సొమ్ము చేసుకున్న నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ విధంగా ఆ రోజు నుంచి కూడా ఈ బియ్యం మాఫియా అనేది కంటిన్యూ అవుతుంది. ఆ రోజు నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా కింద స్థాయిలో ఎక్కడిక్కడ కంట్రోల్ చేశారు కాబట్టి, ఎందుకంటే ఈ ఎండిఓ వెహికల్స్ పెట్టి వీళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారని చెప్పి దాని మీద కూడా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ రోజుల్లో మేము ఆ వెహికల్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం బెనిఫిషియరీస్ ఎవరి దగ్గరికి కూడా ఈ రేషన్ షాప్ డీలర్స్ బియ్యం ఇవ్వట్లేదు, వీళ్ళే వాళ్ళ దగ్గర కొనేసుకుంటున్నారు ఎంతో కొంత ఇచ్చి. అలా కాకుండా వీళ్ళు రేషన్ ని మనం ఇంటి దాకా పంపిస్తే వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో ఆ ఎండిఓ వెహికల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వీళ్ళు దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తూ ఈ రేషన్ బియ్యాన్ని ఈ రేషన్ వెహికల్స్ ద్వారా తరలించేస్తున్నారు, దీన్నే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారని చెప్పి చెబుతున్నారు. ఎక్కడన్నా ఎప్పుడన్నా గత 5 ఏళ్లలో కానీ లేకపోతే వీళ్ళు వచ్చిన 6 నెలల్లో కానీ ఒక్కసారైనా సరే ఎక్కడన్నా వీళ్ళు రేషన్ వెహికల్ ని సీజ్ చేయడం జరిగిందా? ఎక్కడా కూడా సీజ్ చేయాల. మరి ఆ రేషన్ వెహికల్స్ కానీ రమేష్ గారు, మీరు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఎక్కడైనా సీజ్ చేశారని మీరు అడుగుతున్నారు. వైసీపీ పాలనలో ఇలాంటివి ఎక్కడన్నా జరిగాయని. కాకపోతే అక్కడ అధికారులందరినీ కూడా మ్యానిపులేట్ చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి ఇలాంటివి బయటకు వస్తున్నాయనేది కూడా వాదనే. మరి అంటే మీరు అధికారులను అక్కడ ఎవరైతే ఈ మాఫియాలో ఉన్నారో, ఈ దందాలో పాల్గొంటున్నారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వారిని మేనేజ్ చేస్తున్నారు.
సో దానికి అనుగుణంగా అక్కడ అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అది కూడా చూసి చూడనట్లు వదిలేసింది. అంటే ఒక అండర్స్టాండింగ్ తో కలిసి చేసింది అని అంటున్నారు. మీరే అంటారు? స్వప్న గారు, ఇప్పుడు అధికారంలో అందరు అధికారులు కరప్ట్ అయిపోయి ఉంటారు కదండి. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రూట్ లెవెల్, గ్రామ స్థాయిలో స్టార్ట్ అవుతుంది. అవును. ఈ రోజున మీరు కాకినాడ పోర్టును సీజ్ చేశారు, ఇమీడియట్ వైజాగ్ పోర్ట్ లో మళ్ళీ దొరకడం జరిగింది. అవును. గుంటూరు నుంచి టోటల్ రైస్ అంతా ఇప్పుడు చెన్నై పోర్టుకు వెళ్తుంది. అవును. మరి అక్కడ ఎవరు సీజ్ చేస్తారండి? లేదా కాండ్లా పోర్టుకు వెళ్తుంది, అక్కడ ఎవరు సీజ్ చేస్తారండి? ఈ పీడిఎస్ రైస్ మాఫియా అనేది ఈ రోజు కాదు, గత 20-25 సంవత్సరాలుగా తెలుగుదేశం 1995 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇది వ్యవస్థీకృతం అయిపోయింది. ఎక్కడెక్కడ ఎవరికి వాళ్ళు ఎక్కడ ఆపుదామని చెప్పి ఆనాటి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినా సరే ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజున కేవలం దీన్ని ఇంత ఇంపార్టెంట్ ఇష్యూగా ఎందుకు చూపిస్తున్నారంటే మీరే చెప్పడం జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేస్తా, నీ అంతు చూస్తా, రకరకాలుగా ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఉన్న విషయాలు మనందరికీ తెలుసు. ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే దీంట్లో కింగ్ పిన్ అని పవన్ కళ్యాణ్ గారు అపోహపడి ఆయన ఏదో చేసేద్దామనే ఏకైక ఉద్దేశంతో ఈ వ్యవస్థ దీన్ని అంతటినీ కూడా చేపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా పీడిఎస్ రైస్ బియ్యం పట్టుకోవడం అనేది మంచిదే, ఎవరో కాదనం. కానీ ఈ రోజుకి జూన్ నుంచి ఈ రోజు డిసెంబర్ 12వ తారీఖు వచ్చేసింది. వీళ్ళు ఎంతమంది మీద కేసులు కట్టారు, ఎంతమంది అధికారులను సస్పెండ్ చేశారు, నిజంగా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఏది పెద్ద పెద్ద వాళ్ళండి. చిన్న చిన్న వాళ్ళు ఎలా కింద ఉన్న అధికారులని సస్పెండ్ చేస్తారు, ఇవన్నీ మామూలుగా జరిగే ఇష్యూసే. అలా కాకుండా పై లెవెల్లో ఎవరెవరైతే వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అని చెబుతున్న వ్యక్తులు ఎంతమంది మీద వీళ్ళు కేసులు కట్టి అరెస్టులు చూపించి రిమాండ్లకు పంపించారు అనేది ఈ రోజు కూడా మనం ఎక్కడా చూడని విషయం. ఓకే రమేష్ గారు, ఒక నిమిషం హోలోనండి.